హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అనమాట. సో లాస్ట్ ఫ్రైడే కదా, సో అందుకే ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఎందుకు ఎందుకు అని అంటే నేనైతే ఇవాళ బోనాలు చేస్తున్నానండి. మా సైడ్ శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు, చాలా వరకు ఆషాఢంలో బోనాలు చేస్తారు కదా, కానీ మేమైతే శ్రావణంలో చేస్తాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తారు కదా. సో ఇక్కడైతే మేము ఏంటంటే పోచమ్మకి ఇక్కడ నేను బెల్లన్నం వండుదాం అనేసి రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు ఒడిబియ్యం పోయాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కొందరు పోస్తారు, కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఒడిబియ్యం పోయడము. దానికోసం ఇక్కడ ఒడిబియ్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను విషయం చెప్దాం అనుకుంటున్నానండి. కొందరు ఏం చేస్తారంటే శ్రావణం మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉంటారు, అసలు ఇంట్లో నాన్ వెజ్ వండకుండా ఉంటారు. ఎంతమంది ఉంటారండి అలాగా? మా ఇంట్లోనైతే నేను వరలక్ష్మి వ్రతం అయిపోయేదాకానైతే అసలు నాన్ వెజ్ వండనండి. తర్వాత 1 or 2 times వండుతాను, ఎందుకంటే పిల్లలు అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండరు కదా. ఏమనుకోకండి దీన్ని కూడా నెగిటివ్గా, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో అందుకే నేనైతే వండుతాను, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టు. సో ఇక్కడైతే నేను బియ్యం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అలాగే బోనాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని గుడికి వెళ్ళేదైతే వచ్చేసాము. నేను బోనం ఎప్పుడైనా సరే అండి లాస్ట్లో చేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ ఒకవేళ తినకుండా పిల్లలు ఉన్నారనుకోండి నాకు ప్రాబ్లం ఉండదు, ఒకవేళ తింటాము అంటే కష్టం అయిపోతుంది కదా. సో అందుకే నేనైతే నాన్ వెజ్ 1 time వండుతాను, ఇంకా అందుకే లాస్ట్లో బోనం చేస్తాను. ఇంక ఈరోజు ఏం చేశానంటే మేము ఎలాగో మేకను కోడిని కట్ చేస్తారు కదా, మేమైతే కోడిని కట్ చేసాము. ఇంటికి రాగానే చికెన్ కర్రీ వండేసి మంచిగా బగారా రైస్ వేసి పిల్లలకైతే పెట్టేశాను. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా పొట్టు నిండా తినేశారు. ఇంతకు మించి ఏం కావాలండి, మనం నోరు కట్టుకోవడమే కాక పిల్లలకి కూడా నోరు కట్టేస్తామా? నాకెందుకో ఇలాంటివి కొంచెం నచ్చవు, నెగిటివ్గా అనుకోకండి, నాకు అనిపించింది అయితే చెప్పాను. ఇంకా తినేసి మంచిగా పడుకొని లేచేసాను. ఇంక ఈలోపు టీ అయితే రెడీ అయిపోయింది. టీ తాగేసి ఫేస్ చూస్తే మొత్తం స్కిన్ అంతా బ్లాక్గా అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది, ట్యాన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈ శ్రావణ మాసం మొత్తం పూజలు, వ్రతాలు, నోములు, ఇటు అటు తిరగడం ఎక్కువైపోతుంది, స్కిన్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో అందుకే నేనైతే ఇవి మాస్కులు తెప్పించానండి. షీట్ మాస్కులు ఎంత బాగా పనిచేస్తాయి తెలుసా? మీకు తెలుసో లేదో ఒకసారి మీరు ట్రై చేయండి. మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఒక మాస్క్ వేసుకొని మంచిగా రిలాక్స్డ్ అయిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా స్కిన్ గ్లో ఉంటుంది చూడండి. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోయింది.